ఇది దశపర్ణి కషాయానికి సంబంధించిన ఆకులన్నీ ఇక్కడ ముడి పదార్థాల సేకరణ జరిగింది. ముడి ఆకులు దశపర్ణి కషాయం చేయడానికి కావాల్సినవన్నీ వస్తువులు అనేవి. అక్కడ ఆవు మూత్రం ఉంది, తర్వాత పేడ. ఇది ఇంకా చెప్పండి, దశపర్ణి కావాల్సింది ఏంటి మొత్తం? దశపర్ణి 10 రకాల ఆకులు. 10 రకాల ఆకుల్లో మొట్టమొదట వేప, గానుగ, ఆముదము, జిల్లేడు, వావిలాకు, జామ, జిల్లేడు, ఆముదము, మొత్తం 10 రకాల ఆకులు. బొప్పాయి, ఈ ఆకులన్నీ దీంట్లోకి 40 లీటర్ల మూత్రం తీసుకొని 2 కేజీలు దేశీ ఆవు పేడ. 20 కదా ఆవు మూత్రం 20 అంటే ఆయన మనకాడ 40 కొత్త లేటెస్ట్ అప్డేట్. లెక్క 20 కలెక్టర్ గారు చెప్పింది. మళ్ళీ పెంచారు 20ను 2 కేజీలు దేశీ ఆవు పేడ. ఇప్పుడంతా డబల్ చేస్తున్నారు, ఏది ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత 2 కేజీలు పచ్చిమిర్చి, 2 కేజీలు అల్లం కాదు, చిన్నెల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్ 1/2 కేజీ కదా, 1/2 కేజీ. తర్వాత పచ్చిమిరపకాయలు కేజీ, పచ్చిమిరకాయల పేస్ట్. తర్వాత పొగాకు రద్దు 1 కేజీ. ఇవన్నీ వేసుకొని ఈ 40 రోజులు ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉండాలి. గడియారం సరిదిశలో. దాని మీద ఎటువంటి వర్షపు నీళ్ళు కానీ సూర్యరశ్మి కానీ తగలకూడదు. 40 రోజుల తర్వాత, అంటే 40 రోజులు ఎందుకు పెట్టారంటే అది మండలం దీక్ష. 40 రోజుల తర్వాత వడపోసుకొని 41వ రోజు నుంచి A to Z అన్ని పైర్లకి పైరు దశన పెట్టి స్ప్రే చేసుకుంటూ ఉంటే అన్ని రసం పీల్చి పురుగులు. దీంట్లో అగ్నాస్త్రం ఉంటుంది, బ్రహ్మాస్త్రం ఉంటుంది, నీమాస్త్రం అన్నీ కలిసిపోతుంది. కాబట్టి ఇది దశపర్ణి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా దశపర్ణి కషాయాన్ని వాడితే సర్వరోగ నివారణ. ముందు జాగ్రత్తగా ఇంకోటి దీంతో పాటు ఇది కొట్టిన తర్వాత వెంటనే మళ్ళీ 3వ రోజు జీవామృతం ఖచ్చితంగా కొట్టాలి, లేకపోతే కొంచెం మెరుపు తిరుగుతుంది. ఇది కొట్టినమ్మడే జీవామృతం కొట్టాలి కదా, ఇది కొట్టిన తర్వాత. అది చెప్పాలి. మళ్ళీ జీవామృతం కొట్టకపోతే మళ్ళీ పైరు కొంచెం జీవామృతం కొడితే సరిపోయింది. ఏ కషాయం కొట్టినా కానీ జీవామృతం కొట్టాలి. చేప బెల్లం కానీ, జీవామృతం కానీ, పంచగవ్య కానీ, ఎగ్జామిన్ యాసిడ్ కానీ స్ప్రే చేసుకుంటే గ్రోత్ పెరిగినట్టుంటే మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అది ఏ కషాయం కొట్టినా కానీ మనకు జీవామృతం కానీ ఇట్లాంటివన్నీ వాడుకోవాలి ఖచ్చితంగా.